ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి రానున్న రోజుల్లో. అవును ఎంపీ అది ఎలక్షన్. ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారన్న? బీఆర్ఎస్ ఏ పార్టీ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ కావచ్చు మనకి. ఇక్కడ తెలంగాణలో 17 అంతకుముందు అసెంబ్లీ అయిపోయింది కాబట్టి ఇక్కడ 17లో ఒక 10 ఎబో వస్తాయి అనుకుంటున్నాం మనం. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళకి ఒక 10 ఎబో వస్తాయి కావచ్చు. ఇక రిమైనింగ్ 7 కాంగ్రెస్కి రావచ్చు. 10 అయితే పక్కా వస్తాయి. అంటే బీఆర్ఎస్కి ఎలాంటి బీఆర్ఎస్కి కష్టం అండి. బీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి? వాళ్ళ సెంట్రల్ ఏమున్నదని ఏమి ఎందుకు ఎత్తారు? బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్కి అయిపోయింది జీరో. వాళ్ళకి వేసిన వాళ్ళతో మన ప్రయోజనం లేదు కదా. అదే ఇప్పుడు సెంట్రల్ అయితే ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నారు? సెంట్రల్లో మనకు కంపల్సరీ మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్తోని ఫామ్ అయిపోతుంది. ఎందుకు మోడీ గారు మోడీ గారు ఏంటంటే ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన విధానం కానీ ఆయన 24/7 వర్క్ చేస్తాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దేశం గురించి ఆలోచిస్తాడు. ఆయన లాంటి నాయకుడు కనుక మనకు లేకపోతే చాలా కష్టం మనకి. ఎందుకని చాలా చేశాడు కదా. ఇప్పుడు ముస్లిం విషయంలో త్రిపుల్ తలాక్ ఒకటి తీసేసిండు, తీసుకురంటి ఆర్టికల్ పోయింది, రామ మందిర నిర్మాణాన్ని నిర్మించాడు. చాలా ఉన్నాయి ఆయన చేసిన. ఆయన దగ్గర చాలా ఉన్నాయి. మన మోడీ లేకపోతే మనకు కష్టం. ఆ మోడీ కనుక రాలేదనుకోండి, మోడీ వస్తే మనకు ఆర్థికంగా బలంగా ఉంటుంది మన దేశం. ఇంకా 30 సంవత్సరాల ముందు వెళ్తాం మనం. 30 years ముందు వెళ్ళిపోతాం నెక్స్ట్. అదే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది అంటున్నారు. రావచ్చు కానీ మెజార్టీ రావచ్చు. హైదరాబాద్లో ఓకే, హైదరాబాద్లో కొద్ది గొప్ప పోటాపోటీ ఉండొచ్చు. వస్తే వాళ్ళకు 2 రావచ్చు అనుకుంటున్నా. ఒక 2 వస్తాయి, ఒక 2-3 రావచ్చు అంతే. ఇక మిగతావి ఒక 10 వరకు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలంటే తెలంగాణలో ఏం చూస్తారు? మన కేంద్రంలో చూస్తారు కదా, ఇక్కడేం చూడరు కదా. ఇప్పుడు ఇక్కడ మనం కేంద్రానికి ఇస్తే అక్కడ కేంద్రం నుంచి వస్తాయి మనకు ఫండ్లు కానీ ఏం కానీ. కమ్యూనికేషన్ బాగుంటుంది. మనకు 2 మినిస్టర్లు కూడా ఇవ్వచ్చు కదా. అట్లా మినిస్టర్లు కూడా రావచ్చు. అంతకుముందు ఒక మినిస్టర్ ఇచ్చి 2 మినిస్టర్లు రావచ్చు అట్లా. అంటే ఈసారి ఖచ్చితంగా సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉంటుంది. సెంట్రల్ మాత్రం బీజేపీ కంపల్సరీగా 100%. అది మొన్న మా రామ మందిర్ నిర్మించిన అది రామ పరిస్థితి జరిగినప్పుడే ఆల్మోస్ట్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అక్కడ 400 ఎబో వస్తాయండి. 400 ఎబో వస్తాయి ఎన్డీఏ. వీళ్ళకి 370. వాళ్ళకు మెజార్టీ బీజేపీ ఫుల్ మెజార్టీ వస్తుంది. ఎన్డీఏకు 4 ఎబో వస్తుంది. 400 ఎబో వస్తుంది కంపల్సరీ. ఎన్డీఏ అంటే బీజేపీ అలయన్సెస్ అన్నట్టు అన్నీ కూడా. బీజేపీలో ఇప్పుడు కొత్తగా ఎన్డీఏలో చేరినాయి కదా, తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఉన్నాయి పార్టీలు. చెప్పండి. పార్టీలలో ఇప్పుడు బీఆర్ఎస్ రావచ్చు కానీ ఒక 2-3 వస్తాయండి. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఏర్పడ్డది. ఆయన ఇక కొంచెం ఉన్నది చాలా వరకు. అరెస్ట్ చేశారు. అది ముందు అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసి ఉంటే జనాలకు తెలియదు కానీ అది ఎంతవరకు తెలియదు మనకు. అవన్నీ కూడా అది పరిశీలించి దాన్ని వాళ్ళు చూసుకుంటారు. ఏమి చెప్పలే. అది అట్టెట్ ఉంటుంది. ఉండేటట్టయితే వాళ్ళు అసెంబ్లీ ముందు అరెస్ట్ చేసేవాళ్ళు కదా వీళ్ళు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి? కాదు, అట్లా కాదు. అట్లా అనుకోవడానికి లేదు మనం. ఎందుకంటే వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ అయితే అట్లా వాళ్ళకు ఉంటుంది కదా. అది స్టేట్లో కూడా బీజేపీ కావాలనుకున్నప్పుడు వాళ్ళ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఎందుకలా చేయలే? అప్పుడు కేసు నడుస్తూ ఉంది. ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. ప్రాసెస్ ప్రకారంగా ఫాలో అయ్యారు వాళ్ళు. అందుకే లేట్ అయిపోయింది. ఇంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కావాలని అరెస్ట్ చేయలేదని చెప్పి లేదు. అట్లా కాదు. ఎందుకంటే అంతకుముందు అరెస్ట్ చేస్తే అప్పుడే అరెస్ట్ చేసి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిండు? దానికి ఒక ప్రాసెస్ ఉంది. వాళ్ళందరినీ లిక్కర్ కేసులో ఎవరెవరైతే ఉన్నారో ఒకరొకరిని దాని లింకుని లాక్కుంటూ వచ్చారన్నట్టు. ఆమె ఇంత దొరికింది ఆమె. అట్లా అనుకుంటే ఈవెన్ ఫస్ట్ టార్గెట్ చేసి అసెంబ్లీ ముందు చేసి ఉంటే ఇంకా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది తెలంగాణలో. అట్లా అనుకుంటే ఎక్కువ వచ్చేది. అది మనకు తెలియదండి. అది దానికి కూడా పరిశీలన ఉన్నది. అది చేస్తారు. అది మనకు దాని గురించి ఇంకా నడుస్తుంది. ఏం చెప్పలేము మనం. అది ఎంతవరకు పోతుందని మనకు తెలియదు. మన పేపర్ చూసాక తెలుస్తుంది. మన నిమిత్త పాత్రలు కదా మీలాంటి వాళ్ళ వీడియోలో చూసుకొని మీడియా ద్వారా పేపర్లు చూసుకొని చదువుతాం. మనకు నాలెడ్జ్, ఆన్లైన్ నాలెడ్జ్ చూసుకుంటాం. అంతేగాని మనకి ఏం జరుగుతుంది అనేది ఎవ్రీథింగ్ ఈజ్ అంతా హానెస్ట్ ఉంటుంది. కొద్ది రోజుల్లో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదన్న. అయితే సెంట్రల్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్, బీజేపీ. ఎందుకన్నా బీజేపీని ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీ వస్తే వర్క్ అనేది మంచిగా చేస్తుంది, రైతులకు కానీ ఎంప్లాయీస్ కానీ అందరికీ. సో బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటే మన తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వచ్చిందనమాట. ఓకే. తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, బట్ ఎంపీస్ అయితే బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అది ఎన్ని సీట్లు వచ్చింది అనుకుంటున్నారు? బీజేపీ చెప్పలేను కానీ వస్తుంది ఒక 10+. గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏది? గట్టి పోటీ అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి మేబీ కాంగ్రెస్ అనుకుంటున్నాను. బట్ సెంట్రల్ అయితే బీజేపీ వస్తే బాగుంటుంది. అంటే మన తెలంగాణలో కాంగ్రెస్కి ఏ పార్టీ పోటీ ఇచ్చింది? కాంగ్రెస్ కంటే బీజేపీ. ఎన్ని వస్తాయి అన్న బీజేపీకి? ఎన్ని వస్తాయని చెప్పలేము కానీ బీజేపీకి అయితే మెజారిటీ ఎక్కువ వస్తాయి.
బీఆర్ఎస్ ఏమన్నా? బీఆర్ఎస్ చెప్పలేం, రావచ్చు బట్ అంత మెజారిటీ రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు తక్కువ వస్తాయి. కేసులలో ఉన్నారు కదా. అదే ఉన్నారు బట్ అంత రాకపోవచ్చు. బిఎస్ఆర్ రూలింగ్ పార్టీ లేదు కదా, సో అంత రాకపోవచ్చు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీయా, కాంగ్రెస్? ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నారు చాలా మంది. ఎందుకు కాంగ్రెస్? ఎందుకన్నా రాహుల్ గాంధీనే అనుకుంటున్నారా మీరు? అంటున్నారు అదే ఇంకా రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ మేలు బాగా అంటున్నారు. అది కాంగ్రెస్ వస్తే ఏం చేశారు అంటే, ఏమన్నా చేశారా మంచిగా అంటే? మళ్ళీ పనులు మళ్ళీ అన్నీ బాగా చేస్తారు అని అంటున్నారు. ఏం పని? ఇది ఇంక మనకి ఇంకా బీదలకి ఇంకా ఆయన కొన్ని చెప్పినాడు కదా వాళ్ళ నెరవేరుస్తా అని, ఆ, అవి అన్నీ చేస్తా అంటున్నాడు అనమాట. అట్లా అనమాట. అది అంటే ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేముండదు ఇంకా అదే ఇంకా కాంగ్రెస్ సెంటర్లో కాంగ్రెస్. మరి మోడీ ఎందుకు వద్దనుకుంటున్నారు? మోడీ ఇక ఆయన 10 ఏళ్ళు అయిపోయింది అది ఇక ఆయనది. ఇంకా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే పనులన్నీ బాగా చేయాలని అంటున్నారు. అంటే మోడీ కూడా బాగానే చేశారని, పేదలకు ఇల్లులు కట్టించారని చెప్పారు. కొంతమంది కొన్ని పనులు చేయాలని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బాగా చేస్తుంది అని అంటున్నారు. అదే కరోనా టైంలో కూడా వాళ్ళు మంచిగా చేశారు అని చెప్తున్నారు. అంటున్నారు. మీరేమంటారు? ఏమంటున్నా ఫస్ట్ నుంచి మనకు కాంగ్రెసే. ఇంకా ఇది మధ్యలో వచ్చింది కదా మోడీ పార్టీ, అదేనమాట. కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ అన్ని పనులు బాగానే నెరవేరుతాయని అనుకుంటున్నాం అంతా. అది తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? కాంగ్రెస్ రోల్లోకి వస్తే బాగుంటుందని నా ఆలోచన, అభిప్రాయం. ఇంకోటి బీజేపీ కూడా నాకు తెలిసినంత మట్టుకు అది కూడా బాగానే ఉంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ గోయింగ్ వర్సెస్ టు కాంగ్రెస్. అంటే ఇక్కడ ఏ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది అనుకుంటున్నారు? కాంగ్రెస్కి బీజేపీ ఇచ్చింది అనుకుంటున్నారా, బీఆర్ఎస్ ఇచ్చింది అనుకుంటున్నారా? బీఆర్ఎస్ మేబీ ఆర్ బీజేపీ. బీజేపీ సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీయా, కాంగ్రెస్? ఇస్ టు బి కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇంతకుముందు రాలే కదా, 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంటుంది కదా, మరి కాంగ్రెస్ అని ఎట్లా అంటున్నారు మీరు? ఎందుకంటే లాస్ట్ నరేంద్ర మోదీ నుంచి కూడా అంత ఇండియాకు వచ్చిన మెరుగుదల కూడా అభివృద్ధి ప్రకారంగా చూసుకుంటే అయితే మంచిగానే ఉంది. ఇంకోటి ఇప్పుడు మన కాంగ్రెస్ ఏంటంటే, కాంగ్రెస్ మనకు ప్రీవియస్గా ఏదైతే ఉందంటే మనకు తెలంగాణ ఇచ్చారు కదా, దానివల్ల కూడా వృద్ధిలోకి కూడా మంచిగా ఇచ్చిందని ఒక చిన్న హోప్ మన తెలంగాణకైతే. కాంగ్రెస్ ఆర్ బీజేపీ? కాంగ్రెస్. బీఆర్ఎస్ ఇదా గట్టి పోటీ, ఇదా కాంగ్రెస్కి? అది కూడా నేను ఎంత చెప్పలేను, ఎందుకంటే పాలిటిక్స్ నాలెడ్జ్ అంతా నాకు లేదు. సో